హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వేలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గతంలో కూడా దాదాపు 1.5 month బ్యాక్ నేను నెక్స్ట్ వేవ్ సంబంధించినటువంటి ఒక వీడియో చేశాను. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం మంచిదైనప్పటికీ ఇది చట్టం పరిధి నుంచి తప్పించుకోలేదు. తప్పనిసరిగా వీళ్ళు చేసేటువంటి యాక్టివిటీ ఏదైతుందో చట్టం పరిధిలోకి వెళ్ళి వీళ్ళు శిక్షించబడతారు అనే రకంగా నేను గతంలో వీడియో చేయడం జరిగింది. సో నా అనుమానాలని నిజం చేస్తూ వేలాది మంది ఆశల మీద నీళ్లు జల్లుతూ దాదాపు ఒక లెక్క ప్రకారం 8,000 అడ్మిషన్స్ వీళ్ళు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చేసినట్టుగా అనధికారిక వర్గాల బోగట్ట. ఈ పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఈరోజు పుంకాలుగా వార్తలు రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఇందులో ఇప్పుడు నమస్తే తెలంగాణలో 4 బోగస్ ఇంజనీరింగ్ కాలేజీలు, అఖిల భారత సాంకేతిక మండలి ఏఐసిటి అనుమతులు లేవు, జేఎన్టీయూ నుంచి అనుమతి తీసుకోలేదు, కానీ రాష్ట్రంలో 4 ఇంజనీరింగ్ కాలేజీలు వెలిశాయి. ఈ వార్త సహజంగానే ముఖ్యమంత్రి, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి సహజంగా ఇది ఆయనకి చాలా ఆగ్రహం తెప్పించినటువంటి విషయం అయి ఉండవచ్చు. అందువల్ల ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సార్ కూడా దీని మీద పూర్తి స్థాయి నివేదికని కోరుతూ వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. చూడండి, ఇది నేనేం చదవట్లేదు. మన తెలంగాణలో వచ్చినటువంటి నమస్తే తెలంగాణలో వచ్చినట్టు విచ్చలవిడిగా అడ్మిషన్లు, డొనేషన్లు వసూలు, అనుమతులు లేకపోయినా క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు, విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన. పలువురిలో నేను కూడా ఒకరిని. ఎందుకంటే నెక్స్ట్ వేవ్ జోష్ ఇన్నోవేషన్స్ మాదిరిగా, నరేష్ టెక్నాలజీస్ మాదిరిగా, లేకపోతే సత్యాస్ టెక్నాలజీస్ మాదిరిగా ఇది జస్ట్ సింపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది కాలేజీ కాదు తల్లిదండ్రులారా. మీరెవరు దీన్ని కాలేజ్ అనుకొని భ్రమపడి వాళ్ళు మంచిగా ఐఐటీలో, ఐఐఎంలో చదువుకున్నటువంటి తెలివి కలిగినటువంటి విద్యార్థులు ఎవరు ఎన్ఐఐటి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకున్నారు. వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ని అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు యాక్చువల్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా ఆన్లైన్లో భారీ స్థాయి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 100 మందిని స్టూడెంట్స్ని విద్యార్థులు చేసుకుంటే ఏదో ఒక 10%, 15% వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమందికి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు అమీర్పేటలో చాలా వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళే లక్షలాది మంది ఉద్యోగాలు పొంది వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అమీర్పేటలో ఉన్నటువంటి ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, బెంగళూరులో ఉన్నటువంటి ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ వాళ్ళు కాలేజీగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ వాళ్ళకి ఎవరు ఐడియా ఇచ్చినరో, వాళ్ళకి ఎందుకు అనిపించిందో కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వటం వల్ల వాళ్ళ ఉత్సాహం రెట్టింపైంది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేసిందంటే సేమ్ ఇదే పిక్చర్ని ట్రయల్ వర్షన్ విద్యార్థులకు చూపించారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అంటే బిట్స్ పిలానీలో వాళ్ళకి ఆన్లైన్ డిగ్రీ ద్వారా డిగ్రీ చేసుకోవచ్చు అని మొట్టమొదటి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన విషయం చెప్తున్నాను నేను మీకు. తర్వాత ఈ కాలక్రమంలో వాళ్ళకి నియర్ బై విసినిటీలో ఉన్నటువంటి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీస్ మీద వీళ్ళ యొక్క కళ్ళు పట్టము, వీళ్ళు అక్కడికి వెళ్ళి యాజమాన్యంతో మాట్లాడటం ద్వారా మేము మీ పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పగానే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి వీళ్ళకి ఒక 200-300 అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 200-300 అడ్మిషన్లతో వీళ్ళు ఏం చేశారు అన్నట్లయితే కాలేజీలో బాగా రన్ చేశారు, క్లాస్ వర్క్ మంచిగా రన్ చేశారు. ఎక్కడ రన్ చేశారు? గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వీళ్ళ క్లాసులు అన్నీ జరిగినాయి. వారానికి ఒక్కరోజు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీస్కి రకరకాల ప్రెషర్స్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు కాలేజీకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది. బట్ వీళ్ళ మెయిన్ క్యాంపస్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి అడ్మిషన్లు తీసుకునేటప్పుడు విద్యార్థులకు ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ గచ్చిబౌలిలో మేము మీకు ఒక అద్భుతమైనటువంటి ఐటీ క్యారిడార్లో మేము క్యాంపస్లను రన్ చేస్తాము, మాకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మేము క్లాసులు రన్ చేసుకునే దానికి మాకు అధికారం ఉందని చెప్తూ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఈ యొక్క ప్రహసనాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే కొద్దిగా నెంబర్ అది వాళ్ళ ఐఐటియన్స్ ఏదో సదుద్దేశంతో పెట్టుకున్నారని ఎవరు దాన్ని పెద్దగా కాంట్రవర్సీ చేసినటువంటి సందర్భం లేదు. డబ్బు వాసన చాలా చెడు అయిందనమాట. వాళ్ళు బతకడానికి, లేకపోతే వాళ్ళని పోషించుకునేదానికి ఒక 100 అడ్మిషన్లు 200 అడ్మిషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ఐఐటి స్థాయి విద్యార్థులు కాబట్టి ఎవరైతే అక్కడ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించి 100 మందికి మేలు చేస్తారని మేము కూడా అనుకున్నాం. వ్యవస్థలు కూడా అనేక రకాలైనటువంటి వ్యక్తులు అలాగే అనుకుని గమ్ముగా ఉండిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఒక అడ్మిషన్ మీద 4 లక్షల రూపాయల ఆదాయం తీసుకోవడానికి అలవాటు పడ్డారో,
దీన్ని మనం 10,000 అడ్మిషన్లు చేద్దాం, 20,000 అడ్మిషన్లు చేద్దాం, దేశమంతా విస్తరిద్దాం అనేటువంటి సామ్రాజ్యవాదం, విస్తరణవాదం వాళ్ళ మనసులోకి వచ్చింది. అనంతరం అనేక మంది ఐఐఎంస్ విద్యార్థుల్ని మార్కెటింగ్ మేనేజర్స్గా జాయిన్ చేసుకున్నటువంటి ఎన్ఐఐటి వారు అన్ని విద్యా సంస్థలకు పంపించి మంచి మంచి పీపీటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసి ఒక మెస్మరైజింగ్ ప్రజెంటేషన్స్ని పేరెంట్స్కి చూపించడం, ఎట్ ది సేమ్ టైం ఆర్థోడాక్స్గా ఉన్నటువంటి మన ఇంజనీరింగ్ కాలేజెస్ పాత అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా పాత ఆడెవరో చిన్న కౌన్సిలర్ని 20-30 వేల జీతగాళ్ళని పెట్టి వీళ్ళు చేస్తూ ఉంటే, మరోవైపు నుంచి ఐఐఎం విద్యార్థులు కౌన్సిలింగ్ చేయడంతో పేరెంట్స్ కూడా దీనికి చాలా ఆకట్టుకోవడం జరిగింది. పోయినటువంటి విద్యార్థులందరూ నెక్స్ట్ వేవ్ జిందాబాద్ అంటూ యునానిమస్గా అందరూ తలా ఒక 20,000 కట్టేసి వచ్చారు. ఎప్పుడు కూడా భారతదేశం అన్నది కాన్స్టిట్యూషన్ పరిధిలో లేదా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏఐసిటిఈ ఈ పరిమితులకు లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అక్కడక్కడ మనం వేరే రకంగా ప్రయత్నం జరిగినప్పుడు కూడా దానికి ఎక్కడ రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా అక్కడ అడపాదడపా కొంతమంది ట్రైనింగ్ సెంటర్లు లోపాయికారిగా రన్ చేసుకునేదానికి పెద్దగా అబ్జెక్షన్ లేదు. కానీ వీళ్ళు బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు లెక్క దాన్ని ఏమంటారంటే, ఆయన చెప్తారు కదా బిజినెస్ మ్యాన్లో, నేను మాఫియాని లీగలైజ్ చేసేస్తాను అని చెప్పేసి ఈయన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు అనమాట బిజినెస్ మ్యాన్ మూవీలో. అట్లా వీళ్ళు చేసేటువంటి పనిని దీంట్లో అనేక రకాలైనటువంటి లోపభూయిష్టమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఉన్నప్పటికీ వీళ్ళు దీన్ని లీగలైజ్ చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా వందలాది మంది పేరెంట్స్ కాదు వేలాది మంది పేరెంట్స్ ఇన్స్టిట్యూట్కి పరిగెత్తుకుంటూ వెళ్ళటము, వీళ్ళే ఏదో పెద్ద కాలేజీని నడుపుతున్నట్టు, వీళ్ళు కాలేజీ ఓనర్స్ అయినట్టు వీళ్ళు ఫీల్ అయిపోయేసి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయటం, కొంతమందిని టెస్టులు పెట్టి రిజెక్ట్ చేయడం, కొంతమందికి వందలాది మందిని క్వశ్చన్ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేసి మాది అద్భుతం మిగిలినంతా చెత్త. నిజమే, చెత్త కూడా అయి ఉండొచ్చు, అది నేనేం కాదన్న. కానీ కరికులం అంతా కూడా వీళ్ళంతా బ్యాడ్ కరికులం రన్ చేస్తున్నారు. మేము ఐఐటియన్స్గా మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి మీ వాడిని అద్భుతమైనటువంటి తీరాలకు చేరుస్తాము అంటూ 4 సంవత్సరాలు సెమిస్టర్ వారీగా సిలబస్ని వీళ్ళే ఇవ్వటము. అదేవిధంగా అనేక రకాలైనటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ని అప్రోచ్ అయ్యి అక్కడ 1000 ఇంటేక్ ఉన్నట్లయితే వీళ్ళు ఒక 200 సీట్లు 300 సీట్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేసి వీళ్ళకి ప్రత్యేకమైన కరికులం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీళ్ళ యొక్క సెటప్ ఏ రకంగా ఉంటుందంటే, యూనివర్సిటీలో ఒక 10 లక్షల ఫీజు ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 5 లక్షలు వచ్చేసి కాలేజీ వాళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళు. మిగిలిన 5 లక్షల్లోనే వీళ్ళు ఫ్యాకల్టీ శాలరీస్ని పెట్టాలి, అదేవిధంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇది వీళ్ళకి యూనివర్సిటీకి మధ్య జరిగినటువంటి ఎగ్జాక్ట్ ఒప్పందం. యూనివర్సిటీ వాళ్ళకి ఏముంది, మనతో ప్రమేయం లేకుండా వీడి పిచ్చోడు ఏదో చేసుకుంటున్నాడు, మనకు డబ్బులు వచ్చి పడుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి వీళ్ళకి ఎంఓయూ ఇవ్వటం. ఘట్కేసర్లో ఉన్నటువంటి మరో సంస్థ అయితే ఏకంగా ఒక యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ని పూర్తి స్థాయిలో వీళ్ళకి రాసి ఇవ్వటం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇట్లా వేలాది మంది ఒక ఇక్కడికి క్యూ కడుతున్నారో దీని మీద ప్రభుత్వం యొక్క దృష్టి పడింది. ఉన్నత విద్యామండలి, కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దేవసాన మేడం అనుకోండి, లేదా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి బాలకృష్ణ సార్ అనుకోండి, అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకోండి, దీని మీద దృష్టి సారించారు. ఈ పిల్లలందరూ కూడా ఎవరైతే నెక్స్ట్ వేవ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ పిల్లలని నేను సంబోధిస్తాను, ఎందుకంటే వాళ్ళకి వయసు లేదు, అనుభవం కూడా లేదు. కాకపోతే వాళ్ళు ప్రపంచాన్ని కొంచెం చూశారు. కొత్తగా ఇప్పుడు ఏఐని మంచిగా వాడి ఏ రకంగా ప్రజెంటేషన్స్ చేయాలి, అదేవిధంగా ఐఐఎమ్స్లో ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ని గ్రౌండ్ లెవెల్కి ఎలా చేర్చాలనుకున్నటువంటి 2 పిల్లర్స్ అండ్ ఫౌండేషన్స్ మీద నెక్స్ట్ వేవ్ కానీ లేదా దాని తదనంతరం పుట్టుకొచ్చినటువంటి అనేక సంస్థలు కానీ రావడం జరిగింది. కాకపోతే ఈ యొక్క విధానం అనేది కొత్త ఏం కాదండి. కాలేజ్ దేకో, కాలేజ్ దునియా, అదేవిధంగా సన్స్టోన్, ఇంటెలిపాత్ ఇలాంటి అనేక రకాలైనటువంటి సంస్థలు గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి భారతదేశంలో. వాళ్ళు ఎవరు చుట్టూ లేనటువంటి వివాదం నెక్స్ట్ వేవ్ని చుట్టుముట్టింది. కారణం ఏంటంటే వీళ్ళ యొక్క విస్తరణ వాదమే దీనికి కారణం. మొత్తం ఆక్రమించేయాలి. ఒకానొక దశలో ఒక డిస్కషన్ జరిగిందనమాట. హైదరాబాద్లో కానీ లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి కాలేజెస్ అన్నింటినీ కూడా ఓయూ రూమ్స్ అధినేత ఎట్లయితే హోటల్స్ని ఆక్రమించాడో, హోటల్ని ఆక్రమించి బోర్డు మాత్రం ఓయో అనే బోర్డు ఉంటుంది, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కానీ అక్కడ ల్యాండ్ లార్డ్ది ఉంటుంది. సో వీనికి వచ్చేటువంటి డబ్బులు మొత్తాన్ని వాడు మెయింటెనెన్స్ చేస్తాడు, వాడు బుకింగ్స్ తీసుకుంటాడు. అదేవిధంగా వచ్చేటువంటి లాభంలో కొంత భాగాన్ని ఓనర్కి ఇచ్చేసి మిగిలింది ఓయో రూమ్స్ వాళ్ళు తీసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్. అదేవిధంగా ఓలా బైక్స్ లేకపోతే ఓలా, ఊబర్ ఇలాంటివన్నీ ప్రాపర్టీ ఒకటిది, నేను టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక 30% షేర్ 40% షేర్ నాకు వచ్చే విధంగా డిజైన్ చేసిన దాని మీద ఇన్స్పైర్ అయినటువంటి నెక్స్ట్ వేవ్ వారు ఆ డిజైన్ని ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఎందుకు తీసుకురాకూడదు అనేటువంటి ఒక ప్రయత్నాన్ని అద్భుతంగా చేశారు. ప్రజలు కూడా దాన్ని ఒక రకంగా ఆశీర్వదించినట్టే కనిపించింది. కానీ
ఓలా, ఊబర్, ఓయో రూమ్స్ అన్నీ కూడా వాటికి పరిమితమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీస్. వాటిల్లో చట్టం యొక్క చట్టం ఎక్కువ ఉండదు. కానీ విద్య అనేది ఇక్కడికి వచ్చేసరికి భారత ప్రభుత్వం కానీ, యూజీసీ కానీ, ఏఐసిటి కానీ, ఉన్నత విద్యాశాఖ మండలి తెలంగాణ కానీ, లేకపోతే విద్యాశాఖ మండలి ఆంధ్రప్రదేశ్ వారు కానీ దీని మీద ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేటువంటి అవకాశం లేదు. సార్, దీనికి స్పందనగా అయితే ఇక్కడ చూడండి ఏమి వచ్చిందో. దీని అయిపోయిన తర్వాత నేను ఆ రోజు వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళు ఐఐటి జోధ్పూర్ అనే దాంతో ఏదో ఒక ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉన్నట్లయితే దాన్ని మేము ప్రిపేర్ చేసి జోధ్పూర్లో మీకు డిగ్రీ వస్తుంది. ఐఐటి మెడ్రాస్లో డిగ్రీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది. డేటా సైన్స్ అనేది ఐఐటి మెడ్రాస్ గత 5-6 ఏళ్ళుగా రన్ చేస్తుంది. సో వీళ్ళు ఏదో కొత్తగా ఇన్వెన్షన్ చేసినట్టు ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చే డిగ్రీస్ని ఆ పేరుని వీళ్ళ బ్రోచర్లో వేసుకునేసి మిస్యూజ్ చేయడం అనేది మాత్రం అత్యంత దారుణమైనటువంటి విషయం. మరికొందరేమో ఐఐటీస్లో ఒక సెమిస్టర్ చదువుకునేటువంటి సెమిస్టర్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఉంది. దాన్నే ఆ కాలేజీ యొక్క గొప్పతనంగా చూపించి అడ్మిషన్ చేసుకునే ప్రయత్నం కొంతమంది చేశారు. మార్కెటింగ్లో రకరకాల ఎత్తుగాళ్ళు ఎప్పుడూ ఉంటాయి. కానీ నెక్స్ట్ వేవ్ అనేది మొత్తం డిస్ట్రప్షన్ చేసింది. అనేక రకాలైనటువంటి కన్సల్టెన్సీస్, అనేక రకాలైనటువంటి మీడియేటర్ సంస్థలు, అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ సంస్థలు వ్యవస్థలో ఉన్నప్పటికీ వీళ్ళు సామ్రాజ్యాన్ని పెద్దగా విస్తరించి మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ అయినా సరే నెక్స్ట్ వేవ్కి మీరు ఒప్పందం చేసుకుంటే తప్ప మీ మనుగడ సాగించలేరు అనే రకంగా యూనివర్సిటీస్ మీద వీళ్ళు ఒక రకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారని చెప్పేసి ఆనందపడుతున్నటువంటి టైంలో ఈ ఆనందం ఎక్కువ కాలం నిలబడదు. వీళ్ళ వయసుకి ఆ ఉండేలి దెబ్బ ఏదైతే ఆర్థోడాక్స్నెస్లో ఉంటుందో అది వీళ్ళకి అవగాహన లేక ఈ పని చేశారు. అవగాహన లేకేం కాదు మనలో కొంతమంది పెద్దలు గవర్నమెంట్లో కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక మంది పెద్దల్ని మనం కానీ దీంట్లో పార్ట్నర్షిప్ కానీ చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోద్ది అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసినట్టున్నారు. ఎన్ని చేసినప్పుడు కూడా ఇది విద్యా వ్యవస్థ అనేది వేలాది మంది, లక్షలాది మంది జీవితాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి దీన్ని చట్టం బయట ఎవరైతే వ్యవస్థలు నిర్వహిస్తారో వాళ్ళని మనుగడ సాగించేదానికి అటుపక్క నుంచి విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే సామాజిక కార్యకర్తలు కానీ ఈవెన్ లీగల్ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా అనుమతించరు. దీని మీద వందలాది కేసులు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే వీళ్ళ ఒప్పందంలోనే అనేక లొసుగులు ఉన్నాయి. ఉదాహరణకి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వాస్తవంగా వరంగల్లో ఉండేది. అక్కడి నుంచి ఆఫ్ క్యాంపస్, అక్కడి నుంచి క్యాంపస్ షిఫ్ట్ పెట్టుకునేసి వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. ఇప్పుడు చూడండి, అంటే ఎన్ఐఐటికి సంబంధించి వీళ్ళు ఎలా ప్రామిస్ని వైలేట్ చేసే అవకాశం ఉందనేది మనం కానీ పర్టికులర్గా గమనించినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ఇక్కడ చూడండి. కానీ ఆ 4 సంస్థలు అనుమతులే తీసుకోలేదని అధికార వర్గాలు, పైగా క్లాసులు హైదరాబాద్లోనే జరుగుతాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఒకసారి నెక్స్ట్ వేవ్ 2024లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. దేంతో? చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పారు ఒకనొక దశలో. రెండవ కాలేజ్ వచ్చేసి బిట్స్ పిలాని ఆన్లైన్ డిగ్రీ అని చెప్పారు. ఇది ఓకే, ఎందుకంటే బిట్స్ పిలాని ఆన్లైన్ డిగ్రీని ఎవరైనా కోచింగ్ ఇవ్వచ్చు. కోచింగ్ సెంటర్, ప్రతి కోచింగ్ సెంటర్కి బిట్స్ పిలాని ఆన్లైన్ డిగ్రీకి కోచింగ్ ఇచ్చేటువంటి అర్హత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఉంది. ఎవరైనా కూడా దీన్ని ట్రైనింగ్ ఇవ్వచ్చు. కానీ వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే చైతన్య డీమ్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడం తప్పు కాదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా తప్పు కాదు. కానీ మీకు క్లాసులన్నీ నానక్రామ్గూడలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాజపుష్ప అనేటువంటి ఒక అపార్ట్మెంట్లో నడుస్తాయి అని చెప్పేసి క్యాంపస్ని దాన్ని చూపించి అడ్మిషన్లు తీసుకున్నారు. చూపించిన తర్వాత ఫస్ట్ ఇయర్ కాలం గడిచిపోయింది. ఈరోజు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్ యూజీసీ నామ్స్ ప్రకారం వీళ్ళది వచ్చేసి చిలకూరులో ఉంది. ఇది ఒక లీజ్డ్ బిల్డింగ్. గతంలో పాత ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఒకదాన్ని తీసుకుని వీళ్ళు ఇక్కడ క్యాంపస్ని రన్ చేశారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడున్నారు? నానక్రామ్గూడ గచ్చిబౌలిలో ఉన్నారు. వీళ్ళ క్యాంపస్ ఎక్కడుంది? చిలకూరులో ఉంది. ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చెప్తాను చూడు. ఈ సంవత్సరం కూడా యూజీసీ అనుమతి వీళ్ళకి చిలకూరులో ఉంటే వీళ్ళు ఎత్తకపోయేసి చేవెళ్ళలో మరో అద్దె బిల్డింగ్ తీసుకున్నారు. చేవెళ్ళ ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ అని ఓల్డ్ కాలేజ్ ఉంటే దాన్ని తీసుకొని రెనోవేషన్ చేయించి సిఎస్సి వరకే ఇక్కడ క్లాసులు నడుస్తాయట.
ఎందుకంటే ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదంట. అందుకని 20 కిలోమీటర్ల లోపల ఎక్కడైనా బిల్డింగ్ తీసుకోవచ్చంట. నాకు తెలిసి ఆ రూల్ ఎక్కడుందో నాకైతే తెలియదు. నాకు తెలిసిన కాడికి 5 కిలోమీటర్ల విసినిటీలో వాళ్ళు ఇంకొక అద్దె బిల్డింగ్లో క్లాసులు రన్ చేయొచ్చు. కానీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చేవెళ్ళలో వాళ్ళకి యూనివర్సిటీ యొక్క మరో క్యాంపస్ పెట్టడానికి ఎవరు అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులు ఏంటో నాకైతే తెలియదు. సో ఇదొక చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం. రెండోది, పోనీ ఈ క్యాంపస్లో అయినా స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉందా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ వేవ్లో ఫస్ట్ ఇయర్లో చేరినటువంటి విద్యార్థులు ఎక్కడున్నారు? నానక్రామ్గూడలో ఉన్నారు. నానక్రామ్గూడ లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా ఎక్కడ పోయి చదవాలి? చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ చిల్లకూరు పోయి చదవాలి. ఇది లాస్ట్ ఇయర్ చేరినటువంటి వాళ్ళు. ఈ సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ పోయి చదవాలి? చేవెళ్ళకి పోయి చదవాలి. ఓకే, చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ పర్మనెంట్ క్యాంపస్ని కన్హా శాంతివనం శంషాబాద్ దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నాము, అక్కడికి మళ్ళీ క్లాస్ వర్క్ అంతా షిఫ్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ చిలకూరులో ఉన్నట్ట, నానక్రామ్గూడలో ఉన్నట్ట, చేవెళ్ళలో ఉన్నట్ట, కన్హా శాంతివనంలో ఉన్నట్ట? అంటే ఒక విద్యార్థి తన 4 ఏళ్ళు బీటెక్ని 4 క్యాంపస్లో చదవాల్సినటువంటి దుస్థితి ఉంది. ఎక్కడెక్కడ ఉంది? నానక్రామ్గూడలో 1 సంవత్సరం, చిలకూరులో 1 సంవత్సరం, తర్వాత చేవెళ్ళలో 1 సంవత్సరం, కన్హా శాంతివనంలో ఇంకో సంవత్సరం. ఇదేమన్నా టామ్ అండ్ జెర్రీ గేమా అండి? వీళ్ళందరికీ వీళ్ళు చెప్పింది ఏంది? మా క్యాంపస్ వచ్చేసి నానక్రామ్గూడలో ఉందని చెప్పి ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ తీసుకున్నారు. అంటే వీళ్ళు పిల్లలకి ఇచ్చినటువంటి ప్రామిస్ని స్ట్రైట్ అవే వైలేషన్ చేశారు. ఓకే, రెండో వైలేషన్, వీళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్లో మరో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ వేవ్ సర్టిఫికేట్ ఇస్తాం మేము అని చెప్తున్నారు. ఎవరికి కావాలా నెక్స్ట్ వేవ్ సర్టిఫికేట్? నెక్స్ట్ వేవ్ సర్టిఫికేట్ ఏమన్నా ఐఐటి సర్టిఫికేటా, ఎన్ఐటి సర్టిఫికేటా? ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్. ఆన్లైన్లో బొచ్చేవాళ్ళు మంది క్లాసులు చెప్తుంటారు. అట్లా నెక్స్ట్ వేవ్ కూడా ఒక ఆన్లైన్లో చదువు చెప్పేటువంటి ఒక చిన్న ఇన్స్టిట్యూట్ అంతే. నెక్స్ట్ వేవ్ ఇచ్చే సర్టిఫికేట్ని 3000 కంపెనీని ఆమోదిస్తాయంటున్నారు. మీ వయసు ఏంది? మీరు చెప్పే మాటలేంది? 3000 కంపెనీస్ మిమ్మల్ని ఆమోదించడం ఏంది? 3000 కంపెనీస్ నుంచి వీళ్ళకి ట్రైనర్స్ వస్తున్నారట. 3000 కంపెనీస్లో వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఆఫర్లు ఇస్తున్నారంట. నువ్వు స్టార్ట్ అయిందే 2024లో అయితే నువ్వు 3000 మందికి ఎక్కడ ఆఫర్లు ఇచ్చావు? ఇంకొకటి, సపోజు ఇప్పటి వరకైతే చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు 1300 అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్ అయినాయి వాళ్ళకి. ఈ 1300 అడ్మిషన్లో ఒక 300 అడ్మిషన్స్ వచ్చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చారు, 360 అడ్మిషన్స్ అప్రాక్సిమేట్గా. సో యూజీసీ వాళ్ళు ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినా ఇక్కడ ఒక 1000 మంది పిల్లలు కనిపిస్తారు చదువుకుంటూ, పెద్ద ఇబ్బంది లేదు. వేరే ఇప్పుడు వీళ్ళు గట్కేసర్లో ఒక క్యాంపస్ పెట్టి తీసుకున్నారు. ఓకే, ఇది మొత్తం 660 ఇంటేక్ అప్రాక్సిమేట్గా, అరోరా డీమ్డ్ యూనివర్సిటీ సంథింగ్ అరోరా. ఈ క్యాంపస్ మొత్తాన్ని వీళ్ళే చూసుకుంటున్నారనమాట. అంటే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి కాలేజ్ ఆర్గనైజేషన్ దాకా మొత్తం వీళ్ళదే. ఈ పిల్లలకి ఏమని చెప్తున్నారు? మీరు ఒక్కరోజు క్యాంపస్కి పోతే చాలు, మిగిలినంతా మేము హైదరాబాద్లో చెప్తున్నట్టుగా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. బట్ వాళ్ళు ఎక్కడా దీన్ని పబ్లిక్గా ఒప్పుకోవడం లేదు. మేము అక్కడే కాలేజీలు రన్ చేస్తాం అంటున్నారు. మంచిదే. అట్లా కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అసలు మామూలుగా అమీర్పేట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ మాదాపేట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎందుకు ఫేమస్ అంటే సాఫ్ట్వేర్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అమీర్పేటలో కానీ మాదాపూర్లో ఇన్స్టిట్యూట్స్కి వచ్చి చెప్తారు సాయంత్రం అప్పుడు పార్ట్ టైమ్గా. అంతేగాని గట్కేసర్కో, గుంటూరుకో, రాజమండ్రికో, రాజంపేటకో లేకపోతే పోయి వీళ్ళందరూ ట్రైనింగ్ చెప్పరు. నెక్స్ట్ వేవ్ చెప్పింది కూడా ఏంటంటే మీరంతా అడవుల్లో పోయి చదవడం ఎందుకు, నేను నడిబొడ్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాను కాబట్టి నా చుట్టూ ఉన్నటువంటి కంపెనీలో పనిచేసేటువంటి మా కొలీగ్స్ లేకపోతే మా వాళ్ళందరూ వచ్చి మీకు ట్రైన్ చేస్తారు, మిమ్మల్ని ఎంపవర్ చేస్తారు, మిమ్మల్ని ఎంప్లాయబుల్ చేస్తారని చెప్తున్నారు. సర్వనాశనం అవుతున్నటువంటి సాఫ్ట్వేర్ మార్కెట్ మరోవైపు కొత్త కొత్త విధానాలతో ఏఐ పవర్డ్ అంటున్నారు. వాళ్ళు ఏఐ పవర్డ్ని పిల్లలు చేస్తారో లేదో తెలియదు, కానీ ఏఐని మాత్రం నెక్స్ట్ వేవ్ ఎంచక్కా వాడుకొని మంచి పీపీటీ ప్రజెంటేషన్స్ చేసింది, ప్రజలందరినీ హిప్నటైజ్ చేసింది, వాళ్ళ దగ్గర నుంచి అడ్మిషన్లు తీసుకోగలిగింది. కానీ రాజకీయాలు అయితే రాజు ప్రజలు నచ్చినటువంటి వాడే రాజు అని చెప్పేసి రాజుని చేస్తారు. కానీ రాజుకు అధికారం వచ్చిన తర్వాత తను ఏమైనా చేయొచ్చు, కానీ ప్రజలు మిమ్మల్ని ఆదరించినారు కాబట్టి మిమ్మల్ని గవర్నమెంట్ ఆమోదించదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు చెప్పేటువంటి మెస్మరైజింగ్ ప్రజెంటేషన్స్ వల్ల మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది మీకు. అది మీకు కొండంత బలాన్ని ఇచ్చే అంశం. కానీ
చట్టంలో అనేక రకాలైనటువంటి లొసుగులు ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మీరు నడుచుకుంటున్నారని చెప్తున్నారు. మీలాగా అనేక సంస్థలు, ఇప్పుడు లీప్ స్కాలర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంథింగ్ ఏదో ఇంకోటి వచ్చింది, అలా అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ మీరు చేశారు కాబట్టి ఆబ్వియస్గా ఫోకస్ మీ మీద ఉంది. కాలేజ్ దునియా వాళ్ళు కూడా చేశారు. కాలేజ్ దునియా, కాలేజ్ దేకో వాళ్ళు ఏం చేశారంటే ఒక సెక్షన్ని అడ్మిషన్లు చేసుకునేవాళ్ళు. ఆ సెక్షన్కి వచ్చేసి వాళ్ళ కాలేజీలో అన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ ఇలాంటి సబ్జెక్టులన్నీ కాలేజీ వాళ్ళు చెప్పేవాళ్ళు. అడిషనల్గా వీళ్ళు క్లాస్ చెప్పుకునేవాళ్ళు. ఏది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ క్లాసెస్ చెప్పుకునేవాళ్ళు అనమాట. సేమ్ యాక్చువల్గా వీళ్ళు చేయబోయేది కూడా ఇదే. ఏం చేస్తారంటే కాలేజీలో యూజీసీ నామ్స్ ప్రకారం అన్ని జేఎన్టీయూ కాలేజెస్లో ఎలా సిలబస్ నడుస్తుందో, లేకపోతే అన్ని డీమ్డ్ యూనివర్సిటీలో యూజీసీ అప్రూవ్డ్ సిలబస్ ఎలా నడుస్తుందో సేమ్ సిలబస్ వీళ్ళకి కూడా నడుస్తుంది. సో సెమిస్టర్లో ఉన్నటువంటి ఇప్పుడు పైథాన్ అనుకోండి, మాన్స్టాక్ అనుకోండి, యుఐయుఎక్స్ అనుకోండి, మాన్స్టాక్, లేకపోతే కొన్ని ఏఐ టూల్స్ నేర్పిస్తున్నారు. సో ఏఐ టూల్స్ నేర్పించినందువల్ల ఏంటంటే ఇది పేరెంట్కి అట్రాక్టివ్ అంశం. పేరెంట్స్ పడింది ఎక్కడంటే కాలేజీలో వాళ్ళు ఈ సినిమాని ఇంతకుముందు చూపించలేదు పేరెంట్స్కి. ఇది కొత్తగా చూపించేసరికి కొత్త ఎప్పుడు వింత, పాత ఎప్పుడు రోత అనేటువంటి సామెత మేరకు ఏఐ టూల్స్ వేసి వీళ్ళకి బ్రహ్మాండంగా మీ పిల్లలు ఇలా చేస్తారనగానే పేరెంట్స్ చాలా సంతోషంతో ఇక్కడ అడ్మిషన్లు తీసుకొని మాకు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పేరెంట్స్కి నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే ఆ పొద్దుటి పొడిచిన నెక్స్ట్ వేవ్ అనే సంస్థ మీకు నానక్రామ్గూడలో క్లాసులు నిర్వహించలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. నానక్రామ్గూడ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మీకు క్లాసెస్ జరగవు. అతుకుల బొంత మునిగిపోయినటువంటి లేకపోతే మూసేసినటువంటి పాత ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి ఇప్పుడు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ అయితే ఫరా, ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మూతపడిపోయినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ మీ క్లాసెస్ నడుస్తాయి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ అయితే. లేదు అరోరా అనుకున్న ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది లాస్ట్ 2 years నుంచి పర్మిషన్ వస్తే అక్కడ ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఆ లొకేషన్ డిసడ్వాంటేజ్. భువనగిరిలో ఉంటుంది ఇది, భువనగిరి. ఈ భువనగిరి లాంటి పల్లెటూరుకు పోయేసి మీరు హైటెక్ సిటీ అందాలను చూసినటువంటి మీరు భువనగిరిలో పోయేసి అక్కడ చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అండ్ నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఇది రెండో ప్రాబ్లం. మీరు లొకేషన్ వచ్చేసి ఒక విలేజ్కి పోయి మీరు చదువుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీకు నానక్రామ్గూడలో వాళ్ళ క్లాసులు నడపలేరు, నడపనివ్వరు. వాళ్ళు కూడా అఫీషియల్గా అదే చెప్తున్నారు, కానీ ఇండైరెక్ట్గా వచ్చేసరికి ఏం కాదులే మేము ఇక్కడ నడిపించేస్తామని చెప్తున్నారు. అన్అఫీషియల్గా వాళ్ళు చెప్పేటువంటి అండర్లైన్ ప్రామిస్ ఏదైతే ఉందో ఇది నెరవేరదు. వాళ్ళు అఫీషియల్గా ఏదైతే మేము అక్కడే కాలేజెస్కి పోయేసి క్లాసులు రన్. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి 80% ఆఫ్ ది క్లాసెస్ మీకు పాత మేమే అంటే మీరు అంటారు కదా మేమంతా పాత బెండకాయలు అని, ఆ పాత బెండకాయలే మీ క్లాసులు చెప్పేది రేపు మొత్తం. కొత్త బెండకాయలు ఏం రావు. మిమ్మల్ని హైటెక్ సిటీలో తలుగు బెలుకులలో వచ్చి మీకు అర్జెంటుగా మిమ్మల్ని ఏ టూల్స్తో ఎంపవర్ చేసేటువంటి కెపాసిటీ నెక్స్ట్ వేవ్కి లేదు. నెక్స్ట్ వేవ్ స్టాఫ్ ఎంత? 8,000 మందిని అడ్మిషన్లు తీసుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి ట్రైనర్స్ ఎంతమంది? ఎక్కడన్నా ఈ ట్రైనర్స్ లిస్ట్ని ఇప్పుడు మీరు ఏదన్నా సిబిఐటి కాలేజీని ఓపెన్ చేసింది అనుకోండి, మేమంతా పాత బెండకాయలమే అనుకుందాం, మా పాత బెండకాయల లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది ఏమండి. కానీ నీ ఫ్యాకల్టీ ట్రైనర్స్ లిస్ట్ ఏది నీ వెబ్సైట్లో నీకుందా? నెంబర్ 1 ఇదిగో ఈడు మెయిన్ స్టాక్ చెప్తాడు. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర మెయిన్ స్టాక్ ట్రైనర్స్? ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీ దగ్గర ఏ టూల్స్ చెప్పడానికి ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు? మేము తీసుకొచ్చేస్తాం, మాకు అనుభవం ఉంది. నేను అమీర్పేటలో 6 ఏళ్ల నుంచి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నా. ఓకే, జనరేటివ్ ఏఐ చెప్పడానికి నాకు ఫ్యాకల్టీ కోసం నేను సంవత్సరం నుంచి ఎదుగుతున్నా, నాకు ఒకటి కూడా దొరకట్లే. అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చూసా, ఎవడు నాకు ఒక్క ఫ్యాకల్టీ కూడా దొరకట్లేదు. నా ఇన్స్టిట్యూట్లో చెప్పుకునేదానికి నేను ఎంత శాలరీ ఇస్తానో నాకు ఒక్క ఫ్యాకల్టీ దొరకట్లేదు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్యాకల్టీని ఇంతమందికి చెప్పిస్తావు? నానక్రామ్గూడలో ఉంటే ఎవరో ఒకరు ఆ 10 మందిని గుంపుగా కూర్చొని పెడతారు కాబట్టి ఒక 100 మందిని 200 మందిని ఒక దగ్గర కూర్చొని పెట్టి రిమైనింగ్ వాళ్ళు ఆన్లైన్లో పెట్టి నువ్వు క్లాసులు చెప్పగలవు. అల్టిమేట్గా నువ్వు ఏం చేయగలవో నేను చెప్తాను చూడు. ఆన్లైన్లో క్లాసులు చెప్పిస్తావు. నీకు ఆల్రెడీ నీకు తెలిసినటువంటి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే 10,000 మంది అయినా ఒకే లైన్లో కూర్చొని పెట్టేసి జూమ్ మీటింగ్ పెట్టేసి క్లాసులు పెట్టడం అనేది నీకు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి మీరు చేస్తున్నది అదే. ఇప్పుడు కూడా మీరు అదే చేస్తారు. అంటే ఒక ఆన్లైన్లో మీరు క్లాసులు చెప్పించే పరిస్థితి ఉంటుంది తప్ప నిజంగా ట్రైనర్స్ని తీసుకెళ్ళేసి కాలేజీ లెవెల్లో చెప్పించడం అత్యంత కష్టమైనటువంటి పని. ఎందుకంటే మాకు పెద్ద మార్కెట్, దాదాపు 500 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అమీర్పేటలో. ఫ్యాకల్టీ కొరత ఏముంది?
మా దగ్గర ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు, ఇందులో ఎంతమంది నిజాయితీగా జనరేటివ్ ఇలాంటి సబ్జెక్ట్ని, ఏజెంటిక్ ఇలాంటి సబ్జెక్ట్ని, మాన్ స్టాక్ని చెప్పగలరంటే పట్టుమని వేళ్ల మీద 10 మంది కూడా లేరు. కాలేజ్ వాళ్ళు ఒక కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తే ఒక సంవత్సరానికి 300-400 కోట్ల ఆదాయం వస్తుంది పెద్ద కాలేజీల వాళ్ళకి. అంటే అంత మాత్రం ఇప్పుడు అక్కడ కూడా ప్లేస్మెంట్ సెల్ ఉంది, అక్కడ కూడా రిక్రూట్మెంట్ సెల్ ఉంది. అంత మాత్రం హైటెక్ సిటీ పోయి అడ్వర్టైజ్మెంట్ ఆ 10 మంది ఫ్యాకల్టీని వాళ్ళు తెచ్చుకోలేరా? దొరక్క ఇబ్బంది ఉంది. మార్కెట్లో ప్రొఫెషనల్స్ కొరత తీవ్రంగా ఉంది. నిజంగా కాలేజీలకు వచ్చి చెప్పడానికి అనేక మంది ఎంప్లాయీస్ విల్లింగ్గా లేరు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే మీరు ఎక్కడి నుంచి అన్న చెట్టుకు కోసుకొని వస్తారా, పైనుంచి తీసుకొని వస్తారా ఫ్యాకల్టీని? అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్, యూజీసీ నామ్స్ ప్రకారం కొత్త సిలబస్ ఏదైతే ఉందో మీరు చెప్పేటువంటి మాన్ స్టాక్ కానీ ఏఎంఎల్ కానీ మహా అయితే ఒక 15% సిలబస్లో ఇన్కార్పొరేట్ చేయగలరు. ఇది మ్యాక్సిమం మీరు చేయగలిగింది. రిమైనింగ్ మీరు చెప్పేటువంటి పాత కరికులం చెప్పేటువంటి వాళ్ళే, పాత బెండకాయలే, మిగిలిన 85% సిలబస్ చెప్పాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు, కొత్త చెంబులో పాత నీళ్ళు తీసుకొచ్చి పోస్తారు. అయినా నేను కాలేజీని రన్ చేసినప్పుడు నాకు కూడా తెలుసు, అడ్వర్టైజ్మెంట్ వేస్తే అందరూ ముసలోళ్ళు వస్తారు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో రిజెక్ట్ చేసినటువంటి ఫ్యాకల్టీ చాలామంది 50% మంది వస్తారనమాట. 50% మంది వస్తే నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను ఒక ఫ్యాకల్టీని నా ఎన్కౌంటర్ చెప్తున్నాను. ఈ యొక్క సదరు ఫ్యాకల్టీ వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్లో పిహెచ్డి ఇన్ పైథాన్ చేశాడు. కానీ పైథాన్లో ఆయనకు ఒక ప్రోగ్రామింగ్ చేయడం రాదు. ఇటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి మార్కెట్లో ఉంటే నువ్వు ఏ రకంగా చేద్దామని 8,000 మందికి ఇట్లా ప్రామిసులు చేస్తూ ఉన్నావు? లిమిటెడ్ స్ట్రెంత్లో చేయొచ్చు. ఒక 100 మందిని తీసుకొని బ్యాచ్ని రన్ చేస్తే నిజంగా నువ్వు అనుకున్నటువంటి అద్భుతాన్ని చేసి ఉండొచ్చు. ఈ సంవత్సరం కూడా ఒక 200 మందిని తీసుకొని మంచిగా నువ్వు ట్రైన్ చేసి ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ప్రొఫెషనల్స్ కాబట్టి, ఆల్రెడీ మీరు ఐఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ప్రయత్నం బాగుండేది. కానీ మీరు ఐఐటీ నాలెడ్జ్ని, ఐఐఎం నాలెడ్జ్ని ఒకటి ఇక్కడ జోడించేసి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి చేయలేనటువంటి, ఇంప్లిమెంటేషన్కి దూరమైనటువంటి ప్రామిసుల్ని ఏఐ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేత కన్నెర్ర చేయబడ్డారు. ఏం జరగద్దో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. సపోజు వీళ్ళు ఒక భువనగిరి క్యాంపస్లో ఉన్నారు, అడ్మిషన్స్ తీసుకున్నారు 600 మంది. ఆ రోజు వచ్చేసి ఒక మంచి నిజంగా ఒక ప్రొఫెషనల్ని పట్టుకొచ్చారు అనుకుందాం. మీరు మైక్రోసాఫ్ట్ నుంచి ఎవరో ఒక ఆయన వచ్చాడు, మీకు మంచి ఒక సెమినార్ చెప్పదలుచుకున్నాడు. ఈ 600 మందిని తీసుకొచ్చి మీరు గచ్చిబౌలి క్యాంపస్లో పెట్టున్నారు. అదే రోజు యూజీసీ ఇన్స్పెక్షన్ పడింది అనుకుందాం. మీకు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ వస్తుంటాయి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళది. క్యాంపస్ మూతుంటుంది, 660 మందికి ఎవ్వరూ ఆ క్యాంపస్లో ఉండరు. ఎందుకంటే మీరు అందరూ గచ్చిబౌలిలో క్లాసెస్ వింటున్నో లేకపోతే ఏదైనా సెమినార్ వింటూనో ఉంటారు. స్ట్రైట్ అవే యూనివర్సిటీని క్లోజ్ చేసేస్తారు. ఇల్లీగల్ యాక్ట్ కింద పడిపోతుంది. అది సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి ఎంక్వైరీ అవుతుంది. ఎందుకు మనకింత తలనొప్పి? నెక్స్ట్ వేవ్ని ఏ రకంగా మీరు అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదనుకుంటే, మనకు అంతకుముందు ఉంటాయి కదా ఆన్లైన్లో బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు రకరకాల గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఆన్లైన్లో వాళ్ళ ఫుల్ పేజ్ లెక్చర్స్ని పెట్టేసి మనకు అందిస్తూ ఉంది. ఎటు తిప్పి వాళ్ళు చట్టంలో ఇరుక్కున్నారు, వాళ్ళతోటి అసోసియేట్ అయినటువంటి యూనివర్సిటీస్ని చట్టంలోకి లాగారు. వాళ్ళని నమ్మి వెళ్ళినటువంటి పేరెంట్స్ని కూడా ఈరోజు భవిష్యత్తుని డోలాయమానంలో పడేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ వేవ్, లీప్ స్కాలర్ అండ్ అనేక రకాలైనటువంటి జెన్జీ ఉన్నారు. ఇప్పుడు స్కేలర్ రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళ లైన్కి కమిట్ అయి ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక 300-400 అడ్మిషన్లు తీసుకుంటున్నారు, బిట్స్ పిల్లని డిగ్రీ ఇస్తున్నారు, మా దగ్గర డిగ్రీ రాదు అని క్లియర్గా చెప్తున్నారు, ప్రాబ్లం లేదు. అదేవిధంగా న్యూటన్స్ అని ఇంకోళ్ళు వచ్చారు. వాళ్ళు రిషివుడ్లో ఒక 100 మందినో 50 మందినో తీసుకున్నారు. వాళ్ళు ఏదో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఏదో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. లిమిటెడ్ స్కేల్లో చేసినంత వరకు నెక్స్ట్ వేవ్ లాంటి సంస్థలతో కానీ ఇంకొకరితో కానీ ఇబ్బంది ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఇది వాల్యూమ్ అయిపోతుందో, 8,000 అడ్మిషన్స్ ఇంటూ 4 లక్షల ఆదాయం ఎంత పడుతుంది? 32 అంటే దగ్గర 300 కోట్లు అనుకుంటాయి. ఇది 3, 6, 7 320 crores. ఒక సంవత్సరంలో 30 ఏళ్ళ పిల్లగాళ్ళు ఈ ఆదాయాన్ని చూస్తే వీళ్ళు సమాజాన్ని ఏ రకంగా నిర్దేశిస్తారు, ఎన్ని రకాలైనటువంటి మ్యానిపులేషన్స్ చేస్తారో
కాలమే నిర్ణయించాలి. ఏ సంస్థ అయినా వచ్చినప్పుడు కనీసం ఒక బ్యాచ్ అయినా లెగసీ అనేటువంటి ఒక పాయింట్ ఉంటుందండి. లెగసీ అంటే మంచివాడో చెడువాడో ఏదైనా కావచ్చు, నెక్స్ట్ వేవ్ మంచిది కావచ్చు, చెడు కావచ్చు. కానీ ఒక 4 ఏళ్ళైనా వాడు చూసి, వాడు పెర్ఫార్మెన్స్ చూసి 4 ఏళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత చేరినటువంటి 300 మందిలో కనీసం ఒక 200 మంది ప్లేస్ అయినా జోహారు నెక్స్ట్ వేవ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అనుభవం లేదు, ప్రీవియస్ హిస్టరీ లేదు, పాత లెగసీ లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్, అదేవిధంగా నమస్తే తెలంగాణ, వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్గా నెక్స్ట్ వేవ్ వాళ్ళు మరొక వీడియో కూడా పెట్టడం జరిగింది. మీరు వీడియోలు లేకపోతే చట్టబద్ధత గురించి చాలా అందంగా ప్రజెంట్ చేసినప్పటికీ ఇందులో వాస్తవాలు అయితే ఒక పాలిష్డ్ మాటల రూపంలో కనిపిస్తున్నాయి తప్ప నాకైతే ఎక్కడా మీరు చేసేటువంటి దాంట్లో లెజిటిమసీ కనిపిస్తలేదు. ప్లస్ ఇంత స్థాయిలో ఎక్స్పాన్షన్ ఒక 1 ఇయర్లో చేస్తే ఏ సంస్థ అయినా సరే ఆపరేషనల్ డిఫికల్టీని ఎదుర్కొంటుంది. వితౌట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అయినటువంటి నెక్స్ట్ వేవ్ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ బంగారు భవిష్యత్తుని వాళ్ళే రిస్క్లో పెట్టుకుంటున్నట్టుగా, వాళ్ళతో పాటు మిగిలిన పేరెంట్స్, పిల్లల, విద్యార్థుల భవిష్యత్తును కూడా రిస్క్లో పెడుతున్నట్టుగా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. కానీ పేరెంట్స్ వాళ్ళని ఇప్పటికి కూడా నమ్మి ముందుకు వెళ్ళాలనుకుంటే ఇట్ ఈజ్ అప్ టు దెమ్. కానీ ప్రాబబుల్ రిస్క్ మీరు చెప్తున్నాను, మీరు చదివేటువంటి యూనివర్సిటీ ఒక్క యూజీసీ ఇన్స్పెక్షన్తో మూతపడిపోవచ్చు. మీరు సపోజ్ నేను ఒక మాట చెప్తున్నాను, మన దగ్గర ఇక్కడ రిషి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇక్కడ మనకి జేఎన్టీ ఎదురుగా. లేకపోతే మనకి ఇక్కడ పక్కన ఏదో లోకల్గా ఇప్పుడు ఎస్విఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, లేకపోతే వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇటువంటి కాలేజీల్లో చేరి మీరు అమీర్పేటలో ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువుకోవచ్చు, మాదాపూర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవచ్చు, రోజు కాలేజీ బస్సులో వెళ్ళేసి రావచ్చు. సిటీలో ఇన్ని కాలేజీలు పెట్టుకొని మీరు పోయేసి ఎక్కడో భువనగిరిలో ఉన్నటువంటి కాలేజీలో, ఎక్కడో భోపాల్లో ఉన్నటువంటి కాలేజీలో, ఎక్కడో రాజస్థాన్లో ఉన్నటువంటి కాలేజీలో, ఎక్కడో రాజమండ్రిలో ఉన్నటువంటి కాలేజీలో, ఎక్కడో రాజంపేటలో ఉన్నటువంటి కాలేజీలో ఎవరో వచ్చి ప్రజెంటేషన్ చేయగానే ప్రజలు మెస్మరైజ్ అయిపోవటం, మేము అక్కడే చదువుకుంటామని చెప్పేసి యునానిమస్గా వాళ్ళ మీద ర్యాలీ అవ్వటం అనేది ప్రజల యొక్క అమాయకత్వం లేకపోతే నెక్స్ట్ వేవ్ యొక్క తెలివితేటలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజలకి నేను చేసేటువంటి మనవి ఏంటి అంటే లెగసీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, వాళ్ళ యొక్క హిస్టరీని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హిస్టరీ లేని చోట, వాళ్ళ యొక్క ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ లేని చోట మాటల బేసిస్ మీద మనం ముందుకెళ్తే మనకి ఎక్కువ శాతం కష్టాలే వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు క్లిక్ అయ్యి పెద్ద సంస్థలుగా ఎదిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఉన్నటువంటి సమస్యలు మాత్రం వీళ్ళని కంటిన్యూస్గా చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ మీద అయితే అనేక రకాలైనటువంటి చట్టబద్ధత కలిగినటువంటి ఏజెన్సీస్ అయినటువంటి యూజీసీ కానీ, ఏఐసిటీ కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియా కానీ, వీళ్ళందరి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఒత్తిడిని ఈ నెక్స్ట్ జనరేషన్ కాలేజెస్, ఇప్పుడు నెక్స్ట్ వేవ్ చూసి వచ్చినటువంటి అనేక సంస్థలు హైదరాబాద్లో కూడా వెలుస్తాయని ఆ రోజు చెప్పాను. ఇలాంటి అనేక సంస్థలు వెలిసాయి. వీళ్ళందరూ కూడా చట్టం పరిధిలోకి వెళ్ళి సమస్యలు ఎదుర్కోక తప్పదు. యూనివర్సిటీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్తాను చూడండి. యూనివర్సిటీ వాళ్ళు, అరే మనకి ఏంద్రబాయ్, మనం యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకున్నాం, మనకైతే సంవత్సరానికి ₹1,00,000 కూడా వచ్చేస్తుంది, శనగలు తిన్నామా, చేయగడుకున్నామా, మనకు పురుసత్తుగా ఉందిరాబాయ్ అని చెప్పేసి వాళ్ళైతే ఆనందపడుతూ ఉన్నారు. దీని వెనక పోతే పెద్దవాడు, తెలివి కలవాడు ఒక్కడే పోడు, వాళ్ళతోటే 100,000 మందిని తీసుకుపోతాడు. నెక్స్ట్ వేవ్ ఖచ్చితంగా తెలివి కలిగినటువంటి యాజమాన్యం కాబట్టి ఆ తెలివిని ఉపయోగించి మిమ్మల్ని కూడా ఆ ఉచ్చులోకి లాగేటువంటి అవకాశం ఉంది. యూనివర్సిటీ యాజమాన్యాలారా, తల్లిదండ్రులారా, తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.